నమస్తే, నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు మనం జోన్ 8 జీవీఎంసీ దగ్గర ఉన్నాము. మనతో జోనల్ కమిషనర్ హెచ్ శంకరరావు గారు అయితే ఉన్నారు. అసలు ఈ మేళా ఈ రోజైతే అన్ని చోట్ల కూడా జరుగుతుంది. విశాఖపట్నం మొత్తం అన్ని చోట్ల కూడా జరగడం జరుగుతుంది. అసలు ఈ మేళా ఉద్దేశం ఏమిటి అనేది మన కమిషనర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ట్యాక్స్ వెనుకతల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పండి సార్. అంటే ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది? అంటే జనరల్ గా జీవీఎంసీకి సంబంధించి రెవెన్యూ ట్యాక్స్ కి సంబంధించి చాలా ఇష్యూస్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కి సంబంధించి రెవెన్యూ ట్యాక్స్ సంబంధించి రిజాల్వ్ కాని ఇష్యూస్ చాలా ఉన్నాయి. అంటే ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుక్కున్నట్టయితే పాత వాళ్ళ నుంచి కొత్త వాళ్ళకి టైటిల్ ట్రాన్స్ఫర్ చేసే ప్రొసీజర్ కానీ, అలాగే ఇంతవరకు ట్యాక్స్ లేకపోతే ట్యాక్స్ వేయటం కానీ, నెక్స్ట్ అలాగే ఇద్దరు అన్నదమ్ములు ఆస్తులు విడిపోయినట్టయితే వాళ్ళ నాన్నగారి పేరున ఆస్తుంటే ఈ పిల్లలిద్దరి పేరున సబ్ డివిజన్స్ చేసుకోవడం కానీ, అలాగే ఏదైనా ఆధార్ నెంబరు వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ వీళ్ళ అసెస్మెంట్కి ట్యాగ్ అయిపోయి ఆ ఆధార్కి సంబంధించిన డీసీడీ జరగకపోవటం వలన వాళ్ళకి గవర్నమెంట్కి రావాల్సిన బెనిఫిట్స్ అందకపోవటం కానీ, అలాగే డోర్ నెంబర్స్ ఏమైనా తప్పు పడటం కానీ, అలాగే పర్సన్ పేరు కానీ ఇంటి పేరు కానీ తప్పులు పడడం, చిన్న చిన్న నేమ్స్ కరెక్షన్ చేయడం, ఆధార్లో ఒక నేమ్ ఉంటే మన ట్యాక్స్లో ఇంకో నేమ్ ఉన్నట్టు కానీ, ఇలాంటివి ఏ ఉన్నా కూడా ఈరోజు ఈ మార్పులు చేర్పులు చేసుకోవడానికి వాళ్ళు జోనల్ కార్యాలయం చుట్టూ కానీ, అలాగే జీవీఎంసీ మెయిన్ ఆఫీస్ చుట్టూ కానీ, అలాగే గ్రీవెన్సెస్ కోసం రిప్రజెంటేషన్స్ ఇస్తూ గ్రీవెన్సెస్ రావాల్సిన అవసరం కానీ లేకుండా మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు జీవీఎంసీ అంతా అన్ని జోన్స్లోనూ 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ 5 days కూడా మేము ట్యాక్స్ మేళా సెపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని మా వేపగుంట జోనల్ ఆఫీస్లోని, అలాగే అంటే పెందుతి జోన్కి సంబంధించి వేపగుంట జోనల్ ఆఫీస్లోని, అలాగే నరవలో సచివాలయంలో నరవ ఏరియాలోని ఒక సచివాలయంలోని 2 మేము ట్యాక్స్ మేళాలు కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు దీన్ని యూటిలైజ్ చేసుకుని ఈ పెందుర్తి జోన్కి సంబంధించిన ప్రజలు ఎవరైనా రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన ట్యాక్స్కి సంబంధించిన ఏమైనా వాళ్ళకి పెండెన్సీ ఉన్నా, వాళ్ళకి ఏమైనా మా జోనల్ ఆఫీస్ నుంచి కానీ మా జీవీఎంసీ తరఫున కానీ వాళ్ళకి చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి ఈ ఆఫీస్ పని వేళల్లో 25 నుంచి 30 వరకు వాళ్ళు వచ్చి ఇండివిజువల్గా వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే ఈ ప్రాబ్లం వాళ్ళకి రెక్టిఫై చేస్తామమ్మా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉందో ఒక రిప్రజెంటేషన్ రాసుకొని తీసుకొస్తూ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఉదాహరణకి ఇంటి పన్ను వేయాలనుకోండి, ఇంటి పన్ను వేయాలంటే ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలు, అలాగే వాళ్ళకి ఎవరైతే అమ్మారో వాళ్ళకి సంబంధించిన ఆ ఇంటికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ, అలాగే వాళ్ళ ఆధార్ నెంబరు, మార్కెట్ వాల్యూ, ఈసీ ఇవి తీసుకొచ్చి అవసరం లేదమ్మా. కరెంట్ బిల్ అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మారుస్తుంది. ముందు మేము ఇంటి పన్ను అమ్మే వాళ్ళ పేరు నుంచి కొనే వాళ్ళ పేరు మారిన తర్వాత కరెంటు వాళ్ళు మేము మార్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫర్దర్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తాం. సో దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర వివరాలు ఏముంటే అవి తీసుకొచ్చినట్టయితే మేము ఏ డాక్యుమెంట్స్ ఏంటి కావాలని ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను. అలాగే రిజిస్టర్డ్ డాక్యుమెంట్, దాని లింక్ డాక్యుమెంట్, ఈసీ, మార్కెట్ వాల్యూ, ఆధార్ కార్డుతో పాటు మా దగ్గరకు వచ్చినట్టయితే మేము వాళ్ళకి పాత పేరు నుంచి కొత్త పేరు మార్చడం, అలాగే ఇప్పుడు నేను చెప్పిన రెవెన్యూకి సంబంధించి ఇష్యూస్ అన్ని దీంట్లో రిజాల్వ్ చేసి క్లియర్ చేస్తాం. ఇది ఈ 5 days మేము టోటల్ గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాము. నెక్స్ట్ 14 days లోగా మేము మళ్ళీ ఇది మా సచివాలయ పరిధిలో ఉన్న మా అడ్మిన్స్ కి అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి 14 రోజుల్లో ఈ ప్రాబ్లం అంతా టోటల్ గా దాన్ని రిజాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి మేమే మా సచివాలయం ద్వారా మా అడ్మిన్ ద్వారా వాళ్ళు మళ్ళీ మా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, మేమే తీసుకెళ్ళి ఆ శాంక్షన్ ప్రొసీడింగ్స్ వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే ఈ మేళా ద్వారా ప్రజల నుంచి ఎటువంటి స్పందన మీకు వస్తుంది? ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళకి ఇంకా మరి ఇష్యూ లేకుండా మనకి ప్రాపర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్టయితే మేమే ప్రాబ్లం క్లియర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేస్తాం. కాబట్టి మేము ఆల్రెడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వైడ్ పబ్లిసిటీ ఇచ్చాము. ఈ రోజు ఆల్రెడీ ఇప్పటికే మార్నింగ్ 10:30 నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 అప్లికేషన్స్ రావడం జరిగింది. అలాగే నరవలో కూడా 6 అప్లికేషన్స్ వచ్చినాయి. సో ఈ ప్రోగ్రామ్ ఇది ఇలా కంటిన్యూస్ గా 30th వరకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి వచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని మేము 14 days లోగా సార్ట్అవుట్ చేసి ప్రాబ్లం రెక్టిఫై చేసి వాళ్ళకి మళ్ళీ ప్రొసీడింగ్స్ మేమే ఇంటికి తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మొదటి రోజు వచ్చి డాక్యుమెంట్స్ మాకు ఇచ్చినట్టయితే మళ్ళీ వాళ్ళు మా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, మేమే మొత్తం క్లియర్ చేసి
వాళ్ళకి మేమే తీసుకెళ్ళి ఇంటికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకి మీరు ఏమన్నా ముఖ్యమైన మెసేజ్ ఏమైనా ఇవ్వబోతున్నారా అవగాహన కోసం? అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రజల్లో అవగాహన ఉంది, వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది. అది కాకుండా మేము మా వైపు నుంచి ఆటోలో అనౌన్స్మెంట్ చేయించాము, మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాము. అలాగే మా సచివాలయ వ్యవస్థలో ఉన్న అడ్మిన్స్ అందరి దగ్గర ఈ ఇష్యూస్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఇలా మనం మేళా కండక్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ ద్వారా కూడా ట్యాక్స్ పేయర్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసాము, త్రూ పేపర్ ఇన్ఫార్మ్ చేసాము. మైక్ అనౌన్స్మెంట్ కూడా ఆల్రెడీ 2 ఏరియాలు 2 ఆటోతో మైకి కంటిన్యూస్ గా ఇదే పని పబ్లిసిటీ చేసి తిరుగుతూ ఉన్నాయి. సో ఎవరైనా ఉన్నట్టయితే మీ ద్వారా కూడా నేను అందరినీ పెందుతు జోన్ లో ఉన్న ట్యాక్స్ పేయర్స్ అందరికీ నా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ట్యాక్స్ పేమెంట్ కి సంబంధించి ఏ రకమైన ఇష్యూస్ ఉన్న టెక్నికల్ ఇష్యూస్ కానీ, అలాగే ఇప్పుడు నేను చెప్పిన టైటిల్ ట్రాన్స్ఫర్ కానీ, అలాగే ఇంటి పన్ను సబ్ డివిజన్స్ కానీ, అలాగే డెమాలిషన్స్ కానీ, ఆధార్ డీసీడింగ్ కానీ, నెక్స్ట్ అలాగే పేరు కరెక్షన్స్ కానీ, నెక్స్ట్ ఒక పేరు నుంచి ఇంకొక పేరుకి మార్పు కానీ ఏ ఉన్నా సరే వాళ్ళు తీసుకొచ్చి మాకు ఆ డేటా ఇచ్చినట్టయితే మేమే చేసి పెడతాం. సో మీరు వచ్చి మాకు మీ వివరాలు మాకు సబ్మిట్ చేసి మా ద్వారా మీరు ఆ సర్వీసెస్ తొందరగా పొందాల్సిందే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాం. అందరూ సద్వినియోగం చేసుకొని మీ ట్యాక్స్ పేమెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది రిజాల్వ్ చేసుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మరి ఆ ప్రాబ్లం లేకుండా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని రెగ్యులర్గా ట్యాక్స్ పే చేస్తూ జీవీఎంసీ అభివృద్ధికి సహకరించాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.